హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మోబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ లేచి ఆరామ్సే టిఫిన్ అది చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. ఎందుకంటే తమిళనాడు చూసుకుని ఖచ్చితంగా అర్థమైపోయి ఉండొచ్చు. సో ఈరోజు మనం షాపింగ్ పోతున్నాం. సో అదనమాట. సో నిన్న ఈవినింగ్ మనకి శాలరీ పడింది. శాలరీ పడింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టోటల్ మ్యాక్సిమం మనకి శాలరీ పడింటే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా షాపింగ్ చేయాలని అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అదేంటో అది బై డిఫాల్ట్ అనుకోవచ్చు. సో అదనమాట, నేను షాపింగ్ పోతున్నా. షాపింగ్ పోయి మంచిగా ఒక గట్టిగానే బిల్ వేసుకుని వచ్చేద్దాం, ఓకేనా? సో అదే అనమాట. ఇప్పుడైతే మనైతే స్పీడ్గా కాకుండా స్లోగా వెళ్ళి షాపింగ్ చేసుకొని మంచి మంచి కాస్ట్యూమ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ చాలా పెద్ద పని ఉంది. నిన్న చేసిన వీడియో ఇంకా ఎడిటింగ్ కూడా చేయాలి, మళ్ళీ ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం చక్కగా ఫాస్ట్గా మనం షాపింగ్ వెళ్ళి నీట్గా షాపింగ్ చేసుకుందాం. షాపింగ్ మాల్లో కలుద్దాం, ఓకేనా? రైట్. మనం ఖచ్చితంగా మాల్కి వస్తే ఫస్ట్ చేసి పార్కింగ్ చేస్తాం కదా. పార్కింగ్లో మీరు చేయాల్సిన ఫస్ట్ ముఖ్య నెంబర్ ఏంటి? పిల్లర్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. లేదనుకో ఒక 3 రోజుల దాకా బండి కోసం కార్ కోసం ఇంకొక తిరుగుతూనే ఉంటాం. ఏ ఫ్లోర్ మిస్ అయిపోయామా ఏటా అనేసి. అయితే 148 దగ్గర బండి పార్క్ చేస్తాం. మాల్ లోపలికి అయితే వచ్చేసాము. స్టార్ పర్సన్ అది కూడా ఉంటాయి చాలా. ఎవరు తీసుకుంటున్నాం లోపలికి అయితే వెళ్ళిపోవడం. చూడాలి ఇక్కడ మంచి టీ షర్ట్స్ ఉన్నాయా లేవా ఏటు కదా. నాకు ఫుల్ హ్యాండ్సే కావాలి. నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే కాలర్ నెక్స్ టీ షర్ట్స్ కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ బట్ నాకు నచ్చలే. మరి ఎంత ప్లేన్ అయితే వద్దు. నాకు టీ షర్ట్స్ ఇవన్నీ చాలా క్లాత్. ఇప్పుడు సమ్మర్కి చాలా హీట్ వచ్చేస్తుంది. నాకు లైట్ కాటన్ టైప్ కావాలి. అవి చూసుకుంటున్నాను ప్రజెంట్ ఎక్కడైనా దొరుకుతాయా లేదా అనేసి. ఇక్కడ లేకపోతే వేరే దగ్గర తీసుకోవడం. ఎందుకంటే సిటీ మాల్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. స్నెచెస్ కూడా చూద్దాం. స్నెచెస్ ఇంట్రెస్ బాగుంటాయి. స్నెచెస్ క్లాత్ బాగుంటాయి. క్లాత్ అయితే చాలా బాగుంది. సిటీ మాల్లో కూడా నా ఫేవరెట్ ప్లేస్ అనేది మీకు చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. ఫేవరెట్ ప్లేస్ చూపిస్తా. కొంచెం షాపింగ్ చేసినప్పుడు లాస్ట్లో చూపిస్తాను ఫేవరెట్ ప్లేస్. 2 స్పాట్స్ ఉన్నాయి నాకు ఫేవరెట్ 2 స్పాట్స్. ఆ 2 స్పాట్స్ ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను. వెళ్దాం, పైకి వెళ్దాం. నాకు కావాల్సిన టీ షర్ట్స్ కాబట్టి ఫోకస్ ఉంటుంది టీ షర్ట్స్ మీద పెట్టాలి. చూస్తున్నా ఇంకేమైనా ఉంటే మంచి నాకైతే నా ఫ్లోర్ 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్లో కానీ నా ఫేవరెట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళిపోతాం ఖచ్చితంగా. మాల్లో ఏడ్రా ఎండ, ఓపెన్ ప్లేస్ కదా కొంచెం చాలా ఉంటుంది. సో నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్లో కానీ ఉంది. అది మీకు చూపిస్తాను. నేను మర్చిపోయాను ఎన్నో ఫ్లోర్ అనేది. నాకే చాలా ఇష్టం ఆ ప్లేస్. నేను కొనకపోయినా ఖచ్చితంగా నేనైతే అందులోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఇంకెలాగో వచ్చాం కదా, ఒకసారి గోప్రో కూడా తెచ్చేసుకొని వెళ్ళిపోదాం. ఒకసారి ప్రైస్ అది ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూద్దాం. ఎలక్ట్రానిక్స్లో ఉండదు. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే అది ఉంటాయి. సో అలా పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఒకసారి గోప్రో ఎంత ఉంది కూడా చూసుకుని. అది ఆన్లైన్ అయితే 35 to 40 అలా ఉంది. ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇన్ కేస్ తక్కువ అయితే తీసుకుందాం వాటి. ఒకసారి మ్యాక్స్ కూడా చూసుకొని వచ్చేద్దాం ఒకసారి ఎలా ఉన్నాయా లేవా అని.
మా అన్నయ్య వాళ్ళ కూతురు కూడా తీసుకోవాలి ఇక్కడికి వచ్చి, మొత్తం తీసుకుంటుంది తను అక్కడికి వచ్చిన తర్వాత. అయితే అన్ని ఐటమ్స్ తీసుకుంటుంది, అది కావాలి ఇది కావాలి అనుకుంటే తిరుగుతుంది. ఫైనల్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది, డన్. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను నా ఫేవరెట్ స్పాట్ చూపించాలని చెప్తాను కదా. సో దాని దగ్గరికి వెళ్తాను. సో మీకైతే చూపిస్తా ఫ్యూ మినిట్స్. కానీ చాలా బాగుంది, నాకైతే ఫేవరెటే, మీకైతే నాకు తెలియదు కానీ. సో ఐ హ్యావ్ ఫన్ బెస్ట్ ప్లేస్. రిలయన్స్ డిజిటల్ మార్ట్కి అయితే వెళ్దాము, ఒకసారి గోప్రో ఉందో చెక్ చేద్దాం, ఒకసారి తీసుకుని వద్దాం. ఇవైతే లేవని చెప్పారు రిలయన్స్ మార్ట్లో, చూద్దాం నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉన్నాయేమో. గోప్రో క్రోమోలో కూడా ఒకసారి ట్రై చేద్దాం, అది వేసి ఉంటే ఉండొచ్చు, కొంచెం ఒకసారి చూద్దాం. 12 అయితే ఉంది గోప్రో 12, ఇదైతే 27,500 అని చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా అట్లనే ఉంది, ఆన్లైన్ ఇక్కడైతే ఇంకా 1000 ఎక్స్ట్రా చెప్తున్నారు. ఆన్లైన్ అయితే 1000 తక్కువగా చూపిస్తున్నారు, చూడాలి. నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్రోడక్ట్ హీరో 12 అది గోప్రో ఇదే ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఆన్లైన్కి దీనికి అయితే మ్యాక్సిమం ఒక 2-3,000 డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా ఆన్లైన్లో అయితే క్రెడిట్ కార్డులో కూడా ఆఫర్స్ పెట్టుకుంటే ఆఫర్స్ కూడా వస్తుంటాయి. చూద్దాం ఆన్లైన్లో కానీ లేదంటే బయటకైనా కొనేటట్టు చూద్దాం. నా ఫేవరెట్ స్పాట్ చూపిస్తాను చెప్పాను కదా, కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే నాకు బాగా ఆఫర్ వేసింది. సో తిందామని వచ్చేసాను. చికెన్ బిర్యానీ నాకైతే స్పైసీగా నా వల్ల అయితే కాదు. సో మొత్తం నేనైతే లెమన్ రైస్ అండ్ దాల్ బటర్ టైప్ దాల్ ఇచ్చాడు రైతా. సో ఈ 3 తీసుకున్నా, రోజు తినేసి ఆ తర్వాత వెళ్తాం. సో ఫస్ట్ అయితే తినేద్దాము, తినేసిన తర్వాత ఆ తర్వాత డైరెక్ట్గా నా ఫేవరెట్ స్పాట్ చూపిస్తాను. ఓకేనా, స్కిప్ అయితే చేయొద్దు, చూస్తానండి. సో నా ఫేవరెట్ స్పాట్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. ఇది నా ఫేవరెట్ స్పాట్. చాలా ఉంటాయి ఐటమ్స్, ఆడుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి టాయ్స్ కూడా. అఫ్సాన్ తుమారే ఫ్రెండ్, మా అన్నయ్య వాళ్ళ కూతురికి ఇష్టం యూనికార్న్. ఫేవరెట్ ప్లేస్ ఇది కాదు, ఇది కూడా ఇంకోటి ఉంది, ఇంకోటి కూడా నా ఫేవరెట్ ప్లేస్ ఉంది. ఇందులో ఈ ఫేవరెట్ ప్లేస్ నాకు ఇంకా చాలా ఇష్టమైనవి టాయ్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో స్పెషల్గా కొన్ని టాయ్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను చూడండి. నా ఫేవరెట్ టాయ్స్ ఇవన్నీ కూడా గన్స్, నాకు చాలా ఇష్టం ఇవన్నీ గన్స్ అన్ని. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయి. ఇంకోటి నా ఫేవరెట్ క్లాస్ అయితే ఒకటైతే చూపించాను, సెకండ్ ఇంకొకటి అయితే ఉంది, అది చూపిస్తాను చూడండి మీకు. ఇది కూడా నా సెకండ్ ఫేవరెట్. ఫస్ట్ నాకు దీనికన్నా నాకు ఫస్ట్ టాయ్స్ నాకు చాలా ఇష్టం. సో సెకండ్ వచ్చి ఇది చూపిస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా ఎక్కాలి ఇప్పుడు నేను, అని భయం అయితే వేస్తుంది చూడడానికి. మరి ఎలా తిరిగి చూడాలి, ఇది కూడా వన్స్ ఒక్కసారి చూసిన తర్వాత అప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ వాటర్ రైడింగ్ కూడా ఉంది,
చిన్నపిల్లలకు మాత్రం వాటర్ రైడింగ్, అలవాటు కాదు. ఇదైతే ఎక్కాలని ఉంది నాకు, కానీ చూడడానికి భయం వేస్తుంది నాకు. చూద్దాం ముందు ఫస్ట్ ఎలా ఉంది ఏంటంటే చూసి ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. వీళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ ఎలాగొంటే దిగిన తర్వాత నాకు కూడా భయం వేస్తుంది వాళ్ళు చూసిన తర్వాత. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం అది కూడా. ఇవన్నీ గేమ్ జోన్స్. ఇవి కూడా బాగుంటది గేమ్. చూసారు కదండి మన సైరస్ సిటీ మాల్ అందాలు. సో నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఇక్కడైతే అనిపించింది. నేనైతే ప్రశాంతంగా ఇప్పుడు కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చాను, వస్తుంది తాగేసి ఆరామ్సే తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా నేను కూడా. సో ఐ హోప్ మీకైతే నా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరేం చేస్తే అది తెలిసింది కదా రొటీన్. ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉండండి, ఓకేనా. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఓకేనా.